కరుడుగట్టిన నేరగాడు. దాదాపు 2 దశాబ్దాల పాటు యథేచ్ఛగా నేర కార్యకలాపాలు కొనసాగించాడు. హత్యలు, సెటిల్మెంట్లు, కిడ్నాప్లు ఇలా ఏం చేసినా అతన్ని అడిగేవారే లేరు, పట్టుకునే పోలీసే లేడు. ఒక వ్యక్తి అంత ఈజీగా తనదైన నేర సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించుకోగలిగాడు? అతడికి కాకీల అండదండలు పుష్కలంగా ఉన్నాయా? కాకీల అండదండలతోనే నయీం రెచ్చిపోయాడా? వాచ్ దిస్ స్టోరీ. నయీం మావోయిస్టుగా జీవితాన్ని ప్రారంభించి పోలీసు కోవర్టుగా మారాడు. ఆ తర్వాత పోలీసులకే కొరకరాని కొయ్యగా మారాడు. నక్సల్స్ ఏరివేతకు పోలీసులకు అన్ని విధాలా సహకరించిన అతడు కొంతకాలానికి మాఫియా డాన్గా అవతారమెత్తి సామాన్యుల నుంచి పవర్లో ఉన్నవారి వరకు బెదిరించాడు. అప్పుడప్పుడు స్పెషల్ ఎస్పీ అశోక్, సిఐ అశోక్ అంటూ కొత్త కొత్త అవతారాలు ఎత్తాడు. పోలీసుల తరపున నక్సల్స్, ప్రజా సంఘాల నేతలను వేటాడి వెంటాడి నెత్తుటేరులు పారించాడు. నక్సలైట్ గా ఉంటూ ఎవరి కోసం కోవర్టుగా మారాడో చివరకు వారి చేతుల్లోనే ఖతమయ్యాడు. తుపాకీ పోరులో నక్సల్స్ కు శత్రువుగా మారి కొందరు పోలీసులకు ప్రాణమిత్రుడిగా మారాడు. వారికి నక్సల్స్ ఏరివేతకు ఉపయోగపడుతూనే వారి అండదండలతో డాన్ గా ఎదిగాడు. మాజీ మావోయిస్టు అయిన నయీం మావోయిస్టుల పాలిట కనిపించని పోలీసుగా పనిచేశాడు. ఎంతో మంది మావోయిస్టులను ఊసకోత కోశాడు. ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసులో నయీం అరెస్ట్ అయి జైలుకెళ్లాడు. ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడే పటేల్ సుధాకర్ రెడ్డి, మోడెం బాలకృష్ణ, శాఖమూరి అప్పారావు వంటి అగ్రనేతలతో పరిచయం ఏర్పడింది. అయితే సుదీర్ఘకాలం జైల్లో ఉండటంతో నయీం మనసు మారింది. అప్పట్లో నల్లగొండ జిల్లాలో డీఎస్పీగా పనిచేసిన ఓ అధికారి ద్వారా రాయబారం కుదిరింది. అక్కడి నుంచే నయీం కోవర్ట్ ఆపరేషన్ మొదలైంది. జైల్లో ఉంటూనే మావోయిస్టు ఈదన్న హత్యకు వ్యూహరచన చేశాడన్న ఆరోపణలున్నాయి. పోలీసుల ప్రోద్బలంతోనే నయీం ఈదన్నను హత్య చేశాడనే ఆరోపణలున్నాయి. ఈదన్న హత్యతో నయీంపై ఖాకీలకు మంచి నమ్మకాన్ని కలిగించాడు. అక్కడి నుంచే నయీం కోవర్టు ప్రస్థానం మొదలైంది. బెల్లి లలిత, కరుణాకర్, కనకాచారి, ఆజం అలీ, పురుషోత్తం నుంచి చివరకు దళాల్లో పనిచేసేవారి హత్యల దాకా వెళ్ళింది. నక్సల్స్ నేతలు దొరికినప్పుడు నిజాలు చెప్పకపోతే నయీంకు అప్పగిస్తారని సమాచారం. ఆ సమయంలో నయీం స్పెషల్ సిఐ అశోక్ రెడ్డిగా అవతారమెత్తేవాడు. పెద్ద నేతలైతే స్పెషల్ ఎస్పీగా మారేవాడని ఆరోపణలున్నాయి. తనకు తెలిసిన శైలిలో చిత్రహింసలు పెట్టి కీలకమైన డంపుల సమాచారం రాబట్టేవాడని సమాచారం. తమకు పనికొస్తాడన్న కోణంలో కొందరు ఉన్నతాధికారులు కూడా అతనికి ప్రాధాన్యం ఇచ్చేవారు. దీన్ని అడ్డం పెట్టుకుని నయీం తన నేర ప్రవృత్తితో సెటిల్మెంట్లు చేశాడు. మావోయిస్టు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నయీం మావోయిస్టులకే కోవర్టుగా మారాడు. మావోయిస్టులను అంతం చేయడమే తన పంతమని బహిరంగంగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు అగ్రనేతల కదలికలు, వారి డన్లు, వ్యూహాలను పోలీస్ బాస్లకు పోసగుచ్చినట్లు వివరించడంతో మావోల ఏరివేత పోలీసులకు సులభమైంది. నయీం ఇచ్చిన సమాచారం నుంచి ఫలితాలు వస్తూ ఉండటంతో డీఎస్పీ మొదలు ఐజీ స్థాయి అధికారి వరకు అంతా నయీంను ప్రత్యేక అతిథిగా చూసుకునేవారు. మావోల ఏరివేతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పట్లో ప్రత్యేక నిధులు కేటాయించేవి. వాటిని అధికంగా నయీం చేతుల మీదుగానే ఖర్చు చేయించారు. మాజీ మావోయిస్టులు ఎక్కడున్నా వారి వద్దకు చేరుకోవడం, వారికి డబ్బు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి జీవితంపై భరోసా కల్పిస్తూ వారి నుంచి మావోయిస్టుల సమాచారాన్ని సేకరించేవాడు. 2001లో రియల్ బూమ్ మొదలు కావడంతో మాజీలంతా శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దళారులుగా అవతారమెత్తారు. మాజీ మావోయిస్టులంతా నయీం కనుసన్నల్లోనే నడుచుకునేవారు. వచ్చిన ఆదాయంలో పోలీసులకు వాటాలు వెళ్లేవి. సానుభూతి పరులు, కొరియర్లుగా పనిచేసిన వారికి పదుల సంఖ్యలో సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు అందజేసి అటవీ ప్రాంత గ్రామాల్లో దళాల కదలికలను ఎప్పటికప్పుడు నయీం సేకరించేవాడు. ఇదంతా ఓ ఎత్తైతే మావో నేతల కుటుంబ సభ్యులు, మావోయిస్టు కవర్ సంఘాల నేతలు, మానవ హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతి పరులను ఇబ్బందులకు గురిచేస్తూ పోలీసులకు ఉపయోగపడేవాడు. నేర సామ్రాజ్యంతో వేల కోట్ల ఆస్తుల్ని సంపాదించాడు నయీం. అతడి కేసు దర్యాప్తు మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్ల ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల్లోనూ నయీం కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడవుతోంది. నయీం ఇంట్లో లభ్యమైన డైరీలో పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల పేర్లు ఉండడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
పోలీసుల చేతిలో హతమైన నయీం కేసు దర్యాప్తులో కీలక విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని డజన్ మంది ఐపీఎస్ అధికారులు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 15 మంది ఐపీఎస్ల పేర్లు నయీం డైరీల్లో ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణలోని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లు, కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలకు చెందిన అదనపు డీఎస్పీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల పేర్లు, వారితో తనకున్న పరిచయాలను నయీం తన డైరీల్లో పొందుపరిచినట్లు తెలిసింది. నల్గొండ, కరీంనగర్ జిల్లాలోని 65 మంది మీడియా ప్రతినిధుల పేర్లు ఉన్నాయి. ఐపీఎస్లు, పోలీసు అధికారులతో జరిపిన సంప్రదింపులు, వారు చెప్పిన పనులు, చేసిన వివరాలు స్పష్టంగా రానున్నాయి. నయీంకు మొత్తంగా 4,000 కోట్లకు పైగా స్థిర చరాస్తులు ఉండే అవకాశాలున్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డైరీలో పేర్కొన్న అంశాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నయీం మృతి తర్వాత పోలీసు ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు. అనుచరులు, బంధువులు ఎక్కడికి వెళ్లకుండా వేర్వేరు ప్రాంతాల్లో బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నిర్బంధించారు. నయీం ఇళ్లు, ఫ్లాట్లపై ఒక ప్రత్యేక బృందం దృష్టి కేంద్రీకరించింది. గోవాలో 5 కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో 2 ఇళ్లను గుర్తించి వెంటనే అక్కడి పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ముంబైలోని బోరివెలిలో ఒక ఖరీదైన ఫ్లాట్ నయీం బినామీ పేరుతో కొన్నట్లు ఆధారాలు దొరకడంతో ముంబై పోలీసులతో సంప్రదింపులు మొదలుపెట్టారు. అనారోగ్యం కారణంగా 9 ఏళ్ల క్రితం కేరళ వెళ్లిన నయీం త్రివేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఫామ్ హౌస్ ను కొనుగోలు చేశాడు. విందులు, విలాసాలకు ప్రాధాన్యమిచ్చే నయీం తరచూ గోవాకు వెళ్లేవాడు. గోవాలో వారం రోజుల పాటు వినోదించాక అటు నుంచి విమానంలో బెంగళూరుకు చేరుకుని అక్కడ కూడా సెటిల్మెంట్లు చేసేవాడు. మావోయిస్టుల సమాచారం, వారి కదలికలకు సంబంధించిన సమాచారాన్ని నయీం ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులకు చెప్పేవాడు. రియల్ దందాలో కోట్ల ఆదాయాన్ని రుచిమరిగిన నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు, కోట్ల విలువైన భూములను సొంతం చేసుకునేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేశాడు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో స్థిరాస్తి వ్యాపారుల చరిత్రలు, స్థిరాస్తి వ్యాపారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వామ్యులైన ప్రజాప్రతినిధుల వివరాలను సేకరించాడు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్న స్థిరాస్తి వ్యాపారి లేదా ప్రజాప్రతినిధి 10 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాడు, 10 ఏళ్లలో ఆస్తులను ఎలా కూడగట్టాడు, ఎక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నాడు అన్న వివరాలను క్షుణ్ణంగా సేకరించాక సదరు ప్రజాప్రతినిధి లేదా రియల్ వ్యాపారిని లక్ష్యంగా చేసుకోవడం, బెదిరించడం, మాట వినకపోతే ఫలానా చోట చేసిన అక్రమాలు బయటపెడతానంటూ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవాడు. కొందరు పోలీసు అధికారుల పరోక్ష సహకారంతో నయీం గత 2 ఏళ్లలో దాదాపు 20 మంది ప్రజాప్రతినిధులు, 200 మంది స్థిరాస్తి వ్యాపారులను బెదిరించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. నయీం ఆస్తుల చిట్టా చూసి అధికారులు నివ్వెరపోతున్నారు. 1 కాదు, 2 కాదు, 100ల కొద్దీ భూముల దస్తావేజులు, వాటి విలువ కోట్లలోనే ఉంటుందని అధికారులు అంటున్నారు. హైదరాబాద్తో పాటుగా చుట్టుపక్కల జిల్లాల్లో కూడా నయీంకు భారీగా స్థిరాస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. కొండాపూర్లో 67 ఎకరాల భూమి ఉన్నట్లు అతడి ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్ల ద్వారా పోలీసులు గుర్తించారు. సర్వే నెంబర్ 87లో ఈ భూమి ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు కొండాపూర్ నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు. అలకాపురి కాలనీలోని నయీం ఇంట్లో జరిపిన సోదాల్లో పోలీసులకు చాలా పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లు, ల్యాండ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయి. కుప్పలు తెప్పలుగా అటు నోట్ల కట్టలతో పాటు ల్యాండ్ డాక్యుమెంట్లు అయితే లభించాయి. దానికి సంబంధించిన వివరాలు చూసి అటు అధికారులు విస్తుపోతున్న పరిస్థితి. ఇటు హైదరాబాద్ కేంద్రంగా చాలా పెద్ద మొత్తంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూ సెటిల్మెంట్లు చేశాడు. అనేక భూములను ఆక్రమించుకున్న ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి అనేక దస్తావేజులు, డాక్యుమెంట్స్ అయితే ఇప్పటికీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మనం చూడొచ్చు. అంటే ప్రస్తుతం మనం అలాంటి దస్తావేజుల్లో లభ్యమైనటువంటి సర్వే నెంబర్ 87 సంబంధించిన ఒక ల్యాండ్ సంబంధించిన ప్రాంతంలో ఉన్నాం. ఇలాంటి భూములు అనేకం నగర వ్యాప్తంగా నయీం సంపాదించాడు, నయీం ఆక్రమించాడు. కొన్ని చోట్ల బెదిరింపులకు పాల్పడి వాటిని లాక్కున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ప్రస్తుతం మనం చూస్తున్న భూమి అయితే
సర్వే నెంబర్ 87కు సంబంధించింది. ఈ సర్వే నెంబర్ 87 అయితే ఆ రిజిస్టర్ ప్రకారం అధికారికంగా ఇది చింతల భూమయ్య పోచయ్య అనేటువంటి వారి పేర్ల మీద చెప్తున్నారు. అంటే వీరి దగ్గర లభించిన అధికారులు ముఖ్యంగా అలకాపూర్ కాలనీలోని నయీం ఇంట్లో సోదాలు జరిపినప్పుడు ఆ సోదాల్లో లభ్యమైనటువంటి కొన్ని డాక్యుమెంట్ను పరిశీలించినప్పుడు కొండాపూర్లో దాదాపు 67 ఎకరాల భూమిని ఉన్నట్టుగా మొత్తంగా డాక్యుమెంట్ ద్వారా గుర్తించారు. అది మరి ఆ తర్వాత వారి వద్ద నుండి సేకరించారా లేకుంటే ఏం జరిగిందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఈ 67 ఎకరాల భూమి మాత్రం ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. మణికొండ ఆ తర్వాత పుప్పలగూడ లాంటి ప్రాంతాల్లో కూడా 40 ఓపెన్ ప్లాట్స్ను కూడా ఉన్నట్టుగా ఆల్రెడీ ఆ డాక్యుమెంట్స్ ద్వారా అధికారులు గుర్తించడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా వందల కొద్ది డాక్యుమెంట్లు అయితే ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. వాటిని రెవెన్యూ అధికారుల ద్వారా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. భూములకు సంబంధించి ఎక్కడైతే లిటికేషన్స్ ఉంటాయో వాటిపైన ప్రధానంగా దృష్టి సారించి ఆ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూల్లో జోక్యం చేసుకొని వాటిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేసేవాడు. కొన్ని సందర్భాల్లో తన వద్దకు సెటిల్మెంట్ కోసం వచ్చే వారికి కూడా వాటిని తన కొంత భూమి ఇస్తే వాటిని సెటిల్మెంట్ చేస్తానంటూ సెటిల్మెంట్కు పాల్పడేవాడు. ఆ సెటిల్మెంట్కు పాల్పడే టైంలో ఆపోజిషన్ టీంను అవసరమైతే బెదిరించేవాడు. తన అనుచరులను పంపించి తుపాకులతో బెదిరించేవాడు. అవసరమైతే హత్య చేయడానికి కూడా వెనుకాడేవాడు. ఇక్కడ అలాంటి దారుణాలకు నయీం టీం ఒడిగట్టింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇలాంటి ల్యాండ్స్ 1000 ఎకరాల భూములు నగర వ్యాప్తంగా కూడా నయీం ఆక్రమించినట్టు చెప్తున్నారు. ఇలాంటి భూములు అయితే మనకు నగర వ్యాప్తంగా ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పడానికి మాత్రం నిరాకరిస్తున్నారు. ఏదేమైనా నయీం సాగించిన దందాలకు ఒక నిదర్శనంగా మనం వీటికి చెప్పాలి. చాలామంది బాధితులు అయితే నయీంకి సంబంధించిన వారు ఇప్పటికే అధికారుల దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్తున్నారు. తమకు సంబంధించిన భూములను నయీం ఏ విధంగా లాక్కున్నారనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇంకా చాలామంది మాత్రం ఫిర్యాదులు ఇవ్వడానికి భయపడుతున్నారు. ఎందుకంటే నయీం ఎప్పుడైతే దందాలు కొనసాగించాడో ఆ సమయంలో కూడా చాలామంది బాధితులు నయీంకి సంబంధించి ఫిర్యాదు చేయడానికి వెనకాడారు. కాబట్టి నయీం అంతగా రెచ్చిపోయాడు అనేది మాత్రం పోలీసులు చెప్తున్న విషయం. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఇంకా నయీంకి సంబంధించిన ఆస్తుల లెక్కింపు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది. 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఎవరి పర్సన్ శేఖర్తో కలిసి రమణ HNTV హైదరాబాద్. మాఫియా డాన్ నయీం రైట్ హ్యాండ్ ఎవరు? అతడు వేసే స్కెచ్ల్ని పక్కాగా అమలు చేసేది ఎవరు? నయీం తరువాత అతడి నేర సామ్రాజ్యానికి నెక్స్ట్ వారసుడు అతడేనా? ఇంతకీ అతడు నయీంకు అంతగా నచ్చడానికి కారణం ఏంటి? రెండు దశాబ్దాల కాలంలో తన నేర సామ్రాజ్యం ద్వారా తిరుగులేని మాఫియా డాన్గా ఎదిగిన నయీం తన అనుచరుల ఎంపికలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవాడు. తన కార్యకలాపాలను అంత పకడ్బందీగా నిర్వహించుకోవటంలో అతడి టీం కూడా ప్రధాన పాత్ర పోషించింది. మాజీ మావోయిస్టులు, నేర చరిత్ర ఉన్న వారినే తన అనుచరులుగా చేర్చుకున్న నయీం వారిని తనకు అనుగుణంగా మలుచుకునేవాడు. వారికి ఫైరింగ్తో పాటుగా పలు అంశాలలో కఠినమైన తర్ఫీదునిచ్చేవాడు. నయీం సుదీర్ఘ నేర ప్రస్థానంలో అతడికి అన్ని వేళలా తోడు నీడగా ఉండి ముందుకు వెళ్లిన వారిలో శేషన్న ఒకరు. మహబూబ్ నగర్ అచ్చంపేటకు చెందిన శేషన్న మాజీ మావోయిస్ట్, నయీంకు అత్యంత సన్నిహితుడు. నయీం నోట ఎప్పుడూ వినిపించే పేరు శేషన్న. ఏ సెటిల్మెంట్ ఏదైనా అది శేషన్న ద్వారానే జరగాలి. శేషన్నకు అప్పగించిన పని తప్పక చేస్తాడు అన్న ధీమాతో పాటుగా కాస్త సెంటిమెంట్ కూడా నయీంలో ఉండేదని చెబుతారు. బెదిరింపులు, మధ్యవర్తిత్వం ఇలా ఏదైనా శేషన్ననే డీల్ చేస్తాడు. నయీం భాయ్ ఫోన్ చేయమన్నాడు డబ్బులివ్వాలని, లేదంటే నయీం భాయ్ చెప్పాడు మీ ల్యాండ్ మేం చెప్పిన ధరకు అమ్మాలని. ఇలా శేషన్ననే ఫోన్ ద్వారా కొన్నిసార్లు ప్రత్యక్షంగా డీల్ చేసేవాడు. అందుకే నయీం అంటే శేషన్న, శేషన్న అంటే నయీం అన్నట్లుగా ఓ భయాన్ని అందరిలో సృష్టించారు. నయీం ఆగడాలకు నల్లదండు ముఠా పేరుతో ముందుండి నడిపింది శేషన్ననే. నగర్ జిల్లాలో ఈ ముఠాను స్థాపించిన శేషన్న ఈ ముఠా ద్వారా ఎన్నో హత్యలు, బెదిరింపులు, కిడ్నాపులకు పాల్పడ్డాడు. ముందు మహబూబ్ నగర్కే పరిమితమైన ఆ తర్వాతి కాలంలో నయీంకు ప్రధాన అనుచరుడుగా మారి అతడి టీంలో నెంబర్ 2గా చలామణి అయ్యాడు. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్యలో ప్రధాన నిందితుడైన శేషన్న
పలు హత్య కేసుల్లోనూ నిందితుడు. ఓ కానిస్టేబుల్ హత్య కేసులోనూ శేషన్నపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. శేషన్న ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నాడు. అయితే అమన్గల్ మక్తల్లో ఇటీవల ఓ విందు కార్యక్రమాన్ని శేషన్న ఏర్పాటు చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ పార్టీలో పాల్గొనేందుకే నయీం వెళ్లి పోలీసుల చేతిలో హతమయ్యాడన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే శేషన్న మాత్రం తప్పించుకోగలిగాడని తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం నయీం హతమవ్వటంతో శేషన్న పేరు మారుమ్రోగుతోంది. నయీం వ్యవహారాలపై శేషన్నకు పూర్తి అవగాహన ఉంది. తన ద్వారానే నయీం కార్యకలాపాలు కొనసాగించాడు కాబట్టి అన్ని అంశాలపై అతడికి మంచి పట్టుంది. నయీం చీకటి దందాలను శేషన్న కొనసాగిస్తాడు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం నయీం అనుచరుల వరుస అరెస్టులు కొనసాగుతున్నందున శేషన్న లొంగిపోతాడా లేక అజ్ఞాతంలోనే ఉండి నేరాలను కంటిన్యూ చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక్క నయీం అనేక ఇళ్లు హైదరాబాద్ శివార్లలోనే పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. వనస్థలిపురం, శంషాబాద్, హస్తినాపురం, రంగారెడ్డి జిల్లాల్లో నయీం అనుచరులు, కారు డ్రైవర్లు, బంధువుల పేరు మీద పదుల సంఖ్యలో ఇళ్లను పోలీసులు గుర్తించారు. ఆయా నివాసాల్లో వందల సంఖ్యలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తుండడం అవి నయీం ఇండ్లు అని తెలియడంతో స్థానికులు విస్తుపోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. నయీం ఆస్తుల చిట్టా బయటపడుతుంది. ఇప్పటికే 200కు పైగా కీలక డాక్యుమెంట్లు బయటపడ్డాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అటు రాజేంద్రనగర్, ఇటు వనస్థలిపురం, ఎల్బీ నగర్లలో ఆయనకు సంబంధించిన ఇండ్లు కూడా బయటపడుతున్నాయి. ఆయన అనుచరులు ఇందులో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న భవనం వనస్థలిపురంలో శివారు ప్రాంతంలో ఒక లోనికి ఉన్నటువంటి భవనం ఇది. పూర్తి అద్దాల మేడ, లోపల వ్యక్తులు బయటకు కనిపించారు. కేవలం వాళ్ళు మాత్రమే, లోపల ఉన్న వ్యక్తులు మాత్రమే బయట వారిని చూసే అవకాశం ఉంటుంది. కానీ బయట వారైతే లోపలికి కనిపించారు. పోలీసులు కూడా అనుచరుడు శ్రీధర్ గౌడ్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇక్కడ నివాసం ఉన్నట్టు వెల్లడించారు. ఇక పోలీసులు దీన్ని తనిఖీ చేసి ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. పలు డాక్యుమెంట్లు కూడా ఇక్కడ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇంట్లోకి లోపలికి వెళ్తే మాత్రం ఎవరికి కూడా కనిపించరు. కారు నేరుగా ఇంట్లోకి లోపలికే వస్తుంది. నేరుగా లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అత్యంత పకడ్బందీగా షాద్నగర్లో ఉన్నటువంటి నివాసం తరహాలోనే ఇది కూడా ఉంది. గోడలకు మొత్తం గాజు పెంకులు ఏర్పాటు చేశారు. దూకేందుకు కూడా ఆస్కారం లేకుండా, ఏది జరిగినా సరే గోడ దూకేందుకు కూడా అవకాశం లేకుండా గాజు పెంకులు కూడా ఇక్కడ ఏర్పరచుకున్నారు. ఇదే తరహాలో షాద్నగర్లో కూడా నివాసం ఇదే విధంగా ఉంది. గోడలకు గాజు పెంకులు, అది కూడా శివారు ప్రాంతంలోనే ఉంది. మొత్తానికి ఇక్కడికి నయీం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. శ్రీధర్ గౌడ్ ఆయన అనుచరుడు, మరొక రవీందర్, వీరిద్దరితోటి ఆయన ఇక్కడ కార్యకలాపాలు కొనసాగించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఇల్లు శ్రీనివాస్ గౌడ్, ఇంజాపూర్ గ్రామంలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఆయన మొబైల్ నెంబర్తో సహా ఇక్కడ ఇంటిపైన ఉంది. ఏ అనుమానం రాకుండా ఆయన అనుచరులు శ్రీనివాస్ గౌడ్ అని మనకు తెలుస్తోంది. హస్తినాపురంలోని ద్వారకామయ్య కాలనీలో నయీంకు సంబంధించిన మరొక నివాసం ఇది. గత కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఇక్కడ ముస్లింకు సంబంధించిన మహిళలు కొంతమంది నిత్యం రాకపోకలు కొనసాగిస్తుండేవారు. పలు వాహనాలు కూడా నిత్యము రాకపోకలు సాగించేవి. అయితే చుట్టుపక్కల వారు కూడా ఇంట్లోకి అంటే వీళ్ళతో మాటలు కలిపేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే వారు ఎప్పుడు కూడా వీరిని స్థానికుల్ని, చుట్టుపక్కల వారిని దగ్గరకు రానిచ్చేవారు కదని కూడా స్థానికంగా ఉన్నవారు కొద్దిమంది చెప్పడం జరిగింది. మొత్తానికైతే నయీంకు సంబంధించి ఇది మరొక నివాసము. కొద్ది రోజుల క్రితం వరకు వారి మదర్తో పాటు మరికొంతమంది బంధువులు కూడా ఈ నివాసంలో ఉన్నట్టు మనకు ఇప్పుడు తెలుస్తోంది. నిన్న పట్టుబడ్డ అనుచరులు వారిచ్చిన సమాచారం మేరకు ఇక్కడ నయీంకు సంబంధించి మరొక నివాసం ఉన్నట్టు కూడా వారు తేల్చి ఒక ఆకస్మిక దాడులు నిర్వహించి మొత్తంగా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతము ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక్కసారిగా చుట్టుపక్కల వరకైతే తెలియదని చెప్తున్నారు. గతంలో అంటే నయీంకు సంబంధించి అయితే ఏ ఉత్సవాలు జరిగినా, ఎలాంటి పండుగలు జరిపినా ఇక్కడ స్థానికంగా భారీగా చందాలు ఇచ్చేవాడు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవాడని కూడా మనకు చుట్టుపక్కల వారు చెప్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఎప్పుడు జనసందోహం ఉండేది, అధునాతన వాహనాలు ఇక్కడికి వస్తుండేవి. కానీ ఎప్పుడు కారు ఎక్కడైనా వచ్చిందంటే నేరుగా లోపలికి వెళ్ళేది తప్ప బయట నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా దిగేవారు కాదని చెప్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఇల్లున్నాయి అనేది పూర్తి స్థాయిలో అనుచరులను విచారిస్తే, మరింత లోతుగా విచారిస్తే వారిని
ఆ శివారు ప్రాంతాల్లో ఉన్న నివాసాలు మొత్తం కూడా బయటపడే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రభుతో సందీప్,